సృష్టించారని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లో ఎవరికైనా రాణించే అవకాశం ఉందనే నమ్మకాన్ని రాఘవ లారెన్స్ వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై ఆయన తన తల్లి అభిప్రాయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్తానని వాళ్ల అమ్మను అడిగినట్లు తెలిపారు. ఆమె అనుమతి ఇచ్చిందని రాఘవ వెల్లడించారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లే నిర్ణయం ప్రజలపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆమోదిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తమిళ సినీ రంగంలో పేరు సంపాదించిన రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. பலனை எதிர்பார்க்காத. என்னடா நம்ம எதுக்கோ எதிர்பார்த்துட்டு இருந்தோம், இது என்ன ஒரு ஸ்லோகம் சொல்றோம்னு பாக்குறீங்களா? எந்த விஷயத்துக்காக நீங்க எதிர்பார்த்துட்டு இருக்கீங்களோ அதுக்கு முன்னாடி ஒரு ஸ்லோகம், ஒரு குட்டி கதை. ஏன்னா இந்த வீடியோ முடியும் போது அந்த ஸ்லோகத்துக்கும் அந்த குட்டி கதைக்கும் ஒரு லிங்க் இருக்கு. சரிங்களா? கடமை செய் பலனை எதிர்பார்க்காத, அதான் அந்த ஸ்லோகம். எனக்கு ரொம்ப பிடிச்சது. என்னடா இது கடமையை செய்ய சொல்றாங்க, பலனை எதிர்பார்க்க வேணான்றாங்கன்னு நிறைய பேருக்கு அந்த ஸ்லோகம் மேல ஒரு டவுட் ஒண்ணு. வேலை பண்றோம், வேலைக்கேற்ற கூலியை எதிர்பார்க்க கூடாதா? இவ்வளவு கஷ்டப்பட்டு உழைக்கிறோம், சம்பளத்தை எதிர்பார்க்க கூடாதா அப்படின்னு இந்த ஸ்லோகத்தோடைய முழு மீனிங் என்னன்னா ஒரு கதையா சொல்லிடுறேன். ஒரு பெரிய வீடு, ஒரு மிகப்பெரிய பணக்காரரு. அவரு ரூம் மட்டும் கிளீன் பண்றதுக்கு ரெண்டு ஆட்கள் இருப்பாங்க. ரொம்ப பிடிச்சவங்க 2 பேரு அந்த ரூம் கிளீன் பண்றதுக்கு வச்சிருக்காரு. மிகப்பெரிய பணக்காரர். இப்போ 2 பேரும் ரூம் துடைக்கிறவங்க. ஓகே, அவர் காலையில ரெடி ஆகி அந்த ரூம்ல இருந்து வெளியே வரும்போது அவங்க துடைச்சிட்டு இருக்காங்கல்ல, அதுல ஒருத்தர் அவர் பாட்டுன்னு ஒரு வேலை பார்த்துட்டு இருப்பார், துடைச்சிக்கிட்டே இருப்பாரு. இன்னொருத்தர் இருக்காருல்ல, அவர் போய், சார் உங்க ட்ரெஸ் சூப்பரா இருக்கு சார், சார் நீங்க போட்டு வர கண்ணாடி நல்லா இருக்கு சார், சென்ட் சூப்பரா இருக்கு சார், நல்லா இருக்கு சார், சூப்பரா இருக்கீங்க சார், எனக்கு பேக் கொடுங்க சார், வாங்கிட்டு போவோம். இன்னொரு ஆள் வணக்கம் சார் சொல்லிட்டு வேலையை மட்டும் பார்த்துட்டு இருப்பாங்க. இப்படியே தினமும் நடக்கும். அப்புறம் அந்த ஓனர் இந்த ஊரை விட்டு வெளியூருக்கு போறாரு. கடமையை செய். ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, అయితే తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుని ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ అయినటువంటి రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే తమిళ రాజకీయాల్లోకి తాను వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పుడే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా రాజకీయం మారింది, ప్రత్యేకంగా రాజకీయాల్లో రాణించవచ్చు అని ఆయన నిరూపించారు. దీంతో తాను రాజకీయాల్లోకి వచ్చే అంశం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాను, తన తల్లిని రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి తాను అడగడంతో ఆమె కూడా దానికి అంగీకరించింది. ఇంతలో ఖచ్చితంగా కూడా ఈ రాజకీయాల్లోకి తాను వెళ్తానంటూ కూడా రాఘవ లారెన్స్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు రాఘవ లారెన్స్ తో ఏదైతే ఈ తను రాజకీయ రంగ ప్రవేశం అంశం పైన కేవలం తన ఒక్కరి నిర్ణయం మాత్రమే కాదు, ప్రజల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ప్రజల అభిప్రాయం అయితే తాను తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి రాఘవ లారెన్స్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లో ఎవరైనా రాణించే అవకాశం ఉందనే నమ్మకాన్ని ఉంది విజయ్ కూడా స్పష్టం చేశారు అని రాఘవ లారెన్స్ చెప్పడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో అయితే ఒక ఆసక్తికర వాతావరణం రేకెత్తిస్తామని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కూడా రాఘవ లారెన్స్ ప్రత్యేకంగా తరచుగా యాక్టివ్ గా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేటటువంటి లారెన్స్ ఈ విధంగా రాజకీయ రంగ ప్రవేశం అనే అంశంలోకి రావడంతో ప్రస్తుతం అయితే చర్చగా మారింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో విజయ్ చరిత్ర సృష్టించారని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లో ఎవరికైనా రాణించే అవకాశం ఉందనే నమ్మకాన్ని రాఘవ లారెన్స్ వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై ఆయన తన తల్లి అభిప్రాయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్తానని వాళ్ళ అమ్మను అడిగినట్లు తెలిపారు. ఆమె అనుమతి ఇచ్చిందని రాఘవ వెల్లడించారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లే నిర్ణయం ప్రజలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఆమోదిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తమిళ సినీ రంగంలో పేరు సంపాదించిన రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.